పుట్నాల్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని దానిలా జల్లెల్లో జల్లించేసుకోవాలి. దీంట్లో పలుకులు లేకుండా చాలా మెత్తగా ఉండాలండి పిండి. 1 గ్లాసున్నర పుట్నాల పొడి వచ్చింది కాబట్టి దీనికి 4.5 గ్లాసుల బియ్యపిండి వేసుకున్నాను. 1 గ్లాసు పుట్నాల పొడికి 3 గ్లాసుల బియ్యపిండి లెక్కండి. పుట్నాల పొడి బదులు శనగపిండి కూడా వాడుకోవచ్చు, కానీ పుట్నాల పొడితోనే టేస్ట్ చాలా బాగా వస్తుంది. దీంట్లో సరిపడా ఉప్పు, కారం వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత అమూల్ బటర్ కూడా వేసుకోవచ్చండి. దీంట్లో వెన్నపూస వేసుకొని బాగా కలిపేసుకొని కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు మన జంతికల గొట్టంలో ఈ రిబ్బన్ పకోడీ షేప్ ఉన్నది తీసుకొని నూనె మరిగిన తర్వాత ఇలా వేసేసుకోవడమేనండి. ఇది మరీ ఎర్రగా వచ్చేటట్టు కాకుండా కొద్దిగా ఈ కలర్లో ఉన్నప్పుడే తీసేసుకుంటే ఇంట్లోనే మనం ఎంతో ఈజీగా రిబ్బన్ పకోడీలు చేసుకోవచ్చు.